అన్న ఒక్క నిమిషం, రైతులైతే ఎవరున్నారో ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఏం విత్తనాలు తేవాలనే ప్రశ్న మొదలవుతుంది. మన రైతుల ఆలోచన ఎట్లుంటుందంటే అగ్బా విత్తనాలు పెట్టి ఖాతా మాత్రం గట్టి గాయాలని చూస్తాం, కానీ అదే మనకు నష్టాలను తెచ్చిపెడుతుంది. ఎట్లా అంటే నువ్వు ఏ వరి పెట్టు, దునుకం మొదలు వరి కోసేంత వరకు పెట్టుబడి సేమ్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో 3 kg అంటే హైబ్రిడ్, 10 kg 30 kg అనే వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ అంటే హైబ్రిడ్ 3 kg అని చెప్తా. ఎందుకంటే ఎకరాకి 3 kg బస్తాలు 2 కావాలి, ఒకటి 1000 రూపాయలు అంటే 2000 అవుతుంది. దీని దిగుబడి 35 నుంచి 40 క్వింటాలు పక్కా వస్తుంది. ఇకపోతే 10 kg బస్తాలు ఎకరాకి 2 కావాలి, ఒకటి 800 అంటే 1600 అవుతుంది. దీని దిగుబడి 25 నుంచి 30 క్వింటాల వరకే వస్తాయి. అంటే ఇప్పుడు విత్తనాల రేటు ప్రకారం 1000 రూపాయలు ఎక్కువ అయినా కానీ 10 క్వింటాల వడ్లు ఎక్కువ వెళ్తాయి. అంటే హైబ్రిడ్ వేయడం వల్ల ఈ 10 క్వింటాలకైనా ఇప్పుడున్న రేటు ప్రకారం 22,000 ఎక్కువ వస్తాయి. అంటే మనం విత్తనాలు కొనేటప్పుడు 2000 ఎక్కువ పెట్టుకుంటే ఇప్పుడు అదే ఎకరాకి 20 లాభం ఎక్కువ వస్తుంది. నువ్వు చెప్పింది మేమెందుకు వినాలి అని అంటారా అన్న? నేను లాస్ట్ ఇయర్ హైబ్రిడ్ పెట్టి ఎకరాకి 40 క్వింటాలు తీసిన రికార్డు ఉంది. ఈ వెరైటీలు పెట్టి నష్టపోయిన అనుభవము ఉంది. ఇప్పుడు విత్తనాలు తక్కువ ధరకు తెస్తే అప్పటి దిగుబడి కూడా తక్కువ చూడాల్సి వస్తుంది. అన్న ఒక్కసారి ట్రై చేయండి, నేను ఇక్కడే ఉంటాను, అందరికీ రిప్లై ఇస్తాను. జై జవాన్ జై కిసాన్.